డిమాండ్గా కంపల్సరీగా 3 కంపల్సరీగా పెంచి పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకు చేయాలంటే మేడం, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్మెంటే ఉంటారు. గ్రూప్ 1 ఉద్యోగస్తులు ఒకవేళ మెయిన్స్లో సెలెక్ట్ కాకపోతే గ్రూప్ 2 మీద ఆధారపడతారు. గ్రూప్ 2లో రాకపోతే గ్రూప్ 3 సేమ్ సిలబస్ కాబట్టి ఇది లక్షల మందితో కూడుకున్న వ్యవహారం కాబట్టి. ప్లస్ ఇదివరకు బిఫోర్ ఎలక్షన్లో ముందు కాంగ్రెస్ పార్టీని మేము విలేజ్ తీసుకెళ్లి గెలిపించిన దాంట్లో మా పాత్ర చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఇంకొకటి మేడం, జాబ్ క్యాలెండర్ మేము ఇప్పుడున్న పోస్టులలో మేము కలపము, జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉంటున్నాం. జాబ్ క్యాలెండర్ ఎవరు ఇస్తారన్నా? ఒక నిమిషం, జాబ్ క్యాలెండర్ ఎవరు ఇస్తారు? టీజీపీఎస్ ప్రభుత్వం ఎట్లా ఇస్తారు? ఇన్ని రోజులు మొన్న బల్మూరు వెంకట్ వాళ్ళు వీళ్ళు ఎట్లా అంటారు? ఎవరిని ట్రాప్ చేస్తున్నారు మీరు? ప్రభుత్వం క్యాబినెట్ అసెంబ్లీలో ఏదైతే నీకు టీజీపీఎస్సీ పరిధిలో, జెన్కో పరిధిలో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరిధిలో, హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలో, ఏ పరిధిలో ఆ పరిధిలో పోస్టులు వచ్చేసి మీ గవర్నమెంట్ ఒక లెక్క ఉందా? ప్రభుత్వం ఒక లెక్క వచ్చిందా? మీకు వచ్చిందా? మీకు రాలేదు కదా. వారంలో 10 రోజుల్లో మేము దాంట్లోనే ఇచ్చేస్తాం, దీంట్లో ఒక 1 year లోనే మళ్ళీ ఇదే పెంట మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా పెడదాం అనుకుంటున్నారా మీరు? ఏ ఎగ్జామ్ డేట్ మధ్యలో షెడ్యూల్ ఎంత, ఎప్పుడు ఎక్కడ పెట్టాలనేది కొంచెం అవగాహన ఉందా? ఎవరికి ఇస్తా అని చెప్పేసి ఎవరికి చెప్తాను? ఇప్పటి వరకు బ్రేకప్ వేకెన్సీ అన్న ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 2652 పోస్టులు ఉన్నాయి. 2650 పోస్టులు నేను ఇవ్వమంటారు నన్ను? ఇవాళ చెప్పాలా? ఎందుకు ఎవరి దగ్గర రాసుకుంటున్నారు? ఇదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 61 సంవత్సరాల వయసు పెంచినప్పుడు కేసీఆర్ గారు మొన్న మార్చిలో 17,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఇప్పుడు కమింగ్ సూన్ మళ్ళీ సెప్టెంబర్ లో మళ్ళీ 26,000 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడ గ్రూప్ 2 పోస్టులు, ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? హరికృష్ణ గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్లు ఏంటో ఒకటే మేడం, మా ఇంత ఉద్యమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మేము చిన్నగా స్టార్ట్ చేస్తే మా వెనకాల ఏ రాజకీయ పార్టీలు లేరు మేడం. ఒకటి, మేము చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలు పెడితే ఈ రోజు మీ యోయో టీవీ దాకా వచ్చి మాకు ఇక్కడ దాకా ఇంత అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. 2, ఏదైతే స్టేట్ మీడియాస్ ఉన్నాయో కొన్ని మేజర్గా పని కట్టుకొని ఒక్క ఇష్యూస్ పైన కూడా మమ్మల్ని ఇంతవరకు ఒక్కటి హైలైట్ చేసి కూడా మాకు ఇంతవరకు పైకి తీసుకురాలేదు. ఇదే యోయో టీవీ ఛానల్ గత 10-15 రోజుల నుంచి మా ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి మమ్మల్ని కొంచెం కన్సల్ట్ చేస్తున్నారు, మమ్మల్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎప్పుడైతే మా ఉద్యమం ఉధృతమైందో, ఎప్పుడైతే మాది జెన్యూన్ అని తెలిసిందో అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. అది దిగి వచ్చేటట్లు చేసినాం అంటే మేమే ఉన్నాము అంతేలే. ఇప్పుడు ఎలక్షన్ లేదు కదా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఎలక్షన్ లేదు మనం ఎందుకు పోస్ట్ పోన్ చేయాలా, ఇంకా 4 ఏళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏదో హరాబడి పెట్టేస్తే తర్వాత ఏమైనా ఇచ్చినప్పుడు తర్వాత ఏమైనా అడిగితే ఇమ్మీడియట్లీ మనం వాయిదా చేయొచ్చు. ఇది రాజకీయాలు చేసేటి, ఇప్పుడున్న రాజకీయాలు చేసేటి అందరూ ఇప్పుడు ఇట్లనే తయారయ్యారు. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మేము ఇదే కదా చూడండి, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తగిన సమయం ఇవ్వకుండా, ఇంత గ్యాప్ లేకుండా మీరు విద్యార్థులపైన ఇంత భారం ఎందుకు పెడుతున్నారు, ఒక మానవీయ దృక్పథంతో వాయిదా వేసి చేయండి అని చెప్పేసి గత ఆగస్టు 10న టీజీపీఎస్సీ ముట్టడించినప్పుడు చెప్పిండు. అంటే రాజకీయంకు ముందు మనం ఏంది, సీఎం సీట్ ఎక్కక ముందు ఒక విధంగా, సీఎం సీట్ ఎక్కినాక ఒక విధంగా, అంటే ఈ సీఎం కుర్చీ మొత్తం ఏదో ఇదైతుంది. ఒక్కటి మేడం, తెలంగాణలో ముఖ్యమంత్రులు చేంజ్ అవుతున్నారు కానీ ముఖ్యమంత్రులు సీఎం ఇప్పుడు వచ్చే ఏ పార్టీ ఆ పార్టీ నుంచి అవుతున్నారు కానీ ఇప్పటి వరకు 13 ఏళ్ల నుంచి, ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల నుంచి ఏ ఒక్క తెలంగాణ బిడ్డ గ్రూప్ 1 ఆఫీసర్ కాలే, గ్రూప్ 2 ఆఫీసర్ కాలే. ఇదే దందా, ఇదే ముట్టడి, ఇదే ఈ మొన్నటి వరకు ఉస్మాన్లో జరిగిన ఇదే మీడియా పైన అటాక్, మా మీద అటాక్ మేడం. ఇంతవరకు నేను తెలంగాణ ఉద్యమంలో కూడా నేను కూడా 2007 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నాం, మా వాళ్ళతో అందరితో కలిసి చదువుకున్నాము. ఎక్కడ కూడా మేము ఇన్ని పోలీస్ వెహికల్స్ పోలీస్ జీబులు బందోబస్తులు మేము చూడలేదు తెలుసా. తరిమిలు మమ్మల్ని సందుల తరిమిలు, వాళ్ళకి వితౌట్ లాఠీ లేకుండా పిడిగుద్దులతోటి సమాధానం, వాళ్ళ పై నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినాయంట. కొంతమంది తర్వాత మాకు తెలిసిన వాళ్ళు మాకు చెప్పి బాధపడుతున్నారు. ఇది ఎవరెంత ఎగ్జిక్యూట్ చేసిందంటే ఆ రోజు టీజీపీఎస్సీ చైర్మన్ కాదు, మన మహేందర్ రెడ్డి గారే మొత్తం ఎగ్జిక్యూట్ చేసిండు. ఆయన తెలివి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అక్కడ యాక్సెస్ లేదా? ఈయన మాట ఆయన వింటలేడా? ఈయన మాట ఆయన వింటలో తెలియదు. నేను అయోధ్య రెడ్డి గారికి కూడా, సీఎంపీఆర్ గారు కూడా కాల్ చేశాను మేడం. మొన్న గత రాత్రి అశోక్ నగర్లో కూర్చున్నా, సార్ ఇది పరిస్థితి, వాళ్ళ డిమాండ్ మాకు ఉంది, మా డిమాండ్ ఇది ఉంది, ఎందుకు మాకు కలపని? అయోధ్య రెడ్డి గారు ఏమన్నారంటే, సార్ హట్ అయినంట, సీఎం సార్ హట్ అయ్యారంట. సీఎం సార్ ఎందుకు హట్ అవుతారు అంటే, మేము మీ దగ్గర వచ్చినప్పుడు వేరే రాజకీయ పార్టీల వాళ్ళు మరి మీరు పేడ్ ఆర్టిస్టులు అని మాకు అప్పుడు చెప్పలేదు. మేము మీ వెనకాల తిరిగితే మమ్మల్ని వేరే వాళ్ళు వచ్చినప్పుడు రారా? ఉద్యమం అన్నప్పుడు, నిరుద్యోగులు అన్నప్పుడు ఎవరైనా వస్తారు, పోతారు, సపోర్ట్ ఇస్తారు. మీరు వాళ్ళతో మాకు అంట చెప్పించి ఈ రోజు మీరు ఇంత చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? మేము మాట్లాడతాం అంటున్నాం కదా, అదే కదా. ఎవరు మంత్రి లేరు, ఎక్కడ పోయి కలిసిన అంటే అదే బల్మూరు వెంకట్ గారు కలుస్తేనేమో చెప్పలే కదా నేను చూసుకుంటా, రియాజ్ గారు చెప్పారు కదా నేను చూసుకుంటా, కోదండరామ్ సార్ చేస్తే మొత్తం అంధకారంలో ఉంటాడు. మన జర్నలిస్ట్ రఘు గారు చెప్తూనేమో ఆయన ఏం చేస్తారంటే, ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇక్కడ జర్నలిస్ట్ గారు మన ఆయన ఇటు నమ్మాలన్నా అటు నమ్మాలన్నా తెలియదు.
పొద్దున మేము ఏదైనా చేస్తాం అనుకో, పోరాటం ఎగ్జిక్యూట్ చేసి హైలైట్ అవుతుంది అనుకో, సాయంత్రం వెళ్ళి అపోజిట్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతారో ఆయన ఆకులను మురళిని బయట తీసుకొస్తాడు, కోదండరామ్ సార్ని బయట తీసుకొస్తాడు, నేనే తయారు చేసిన ఇది అని అంటాడు. కొంత మీడియా ముసుగులు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, నిజమే. ఎందుకు, ఎవరి కోసం ఈ రోజు గుర్తించలేదా తెలంగాణ సమాజం? ఎవరి గురించి చెప్తున్నారు? స్టూడెంట్స్ ఇప్పుడు చెప్తున్నా కదా, తెలంగాణ సమాజం అనేది కంపల్సరీ విద్యార్థులైనా పేరెంట్స్ అయినా ఎవరైనా సరే ఇప్పుడు కూడా మా గ్రామాల్లో కూడా అంతా న్యూస్ వెళ్ళిపోయింది. ఈ రోజు ఏం జరుగుతుంది అక్కడ, ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఒక్కొక్కరు అసలు భయం ఉంది. ఆ రోజు అట్లా జరిగిందంటే మీరు కూడా మళ్ళీ ఇప్పుడు ఇట్లనే పెట్టుకుని పోతున్నారు, ఏంది మరి ఉంటారా పోతారా ఏంది ఇల్లు అని చెప్తే ఊర్లలో తెలియని విషయం అసలు ఏంటంటే స్టేట్ మీడియా కవర్ చేయకపోవడం వల్ల మీకు తెలుస్తలేదు కానీ నా దగ్గర వందల ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. విలేజ్లల్లో లోకల్ కాంగ్రెస్ నాయకులను పిచ్చి బూతులు తిడుతున్నారు, పిచ్చి బూతులు. ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు ఉండట్లేరు హైదరాబాద్లో, వాళ్ళ క్యాంపస్లో పంటాలు లేరు. ఇక్కడ మేము వెళ్ళి ఎక్కడ కలిసి మేము చెప్తున్నాం, అతనికంటే ఎక్కువ ఇతను 1000 రేట్లు అయిపోయాడు. వాళ్ళైనా కనీసం కలిసేది. ఆ గవర్నమెంట్ అయినా 2 సార్లు గ్రూప్ 2 వాయిదా వేసింది, ఇమీడియట్లీ ఒక రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ రెస్పాండ్ అవ్వదు, ఇక్కడ రెస్పాండ్ అవ్వదు, అక్కడ రెస్పాండ్ అవ్వదు. పొద్దున ముఖ్యమంత్రి గారు చెప్తారు, మధ్యాహ్నం మన బట్టి విక్రమ గారు ఒక మీటింగ్ చెప్తారు, సీతకు ఒక మీటింగ్ చెప్తుంది, అక్కడ ఒక మీటింగ్ చెప్తారు. ఎవరు ఏం కన్క్లూజన్ లేకుండా ఒక్క వెబ్నోట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ లోపం. హరికృష్ణ గారు ఇదంతా వదిలేసేయండి. ఒకటి ఇందాక స్టార్టింగ్ లోనే దయాకర్ గారు ఒక మాట చెప్పారు, గ్రూప్స్ కి సంబంధించిన అభ్యర్థుల విషయంలో కొంత ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనే చెప్తున్నారు. ఎప్పుడు ఉంది మేడం? ఎవరు డిసిజన్ తీసుకుంటారు? బాస్ ఎవరు? ఇక్కడ హెడ్ ఎవరు? మీరు. సరే గ్రూప్ 1 విషయంలో కూడా కేసులు అవుతుంది. గవర్నమెంట్ ఎందుకు ఉంది? అటార్నీ జనరల్ ఎందుకు ఉన్నాడు? పీక్ అనుకున్నాడా? కొంచెం మన సబ్జెక్ట్ రాదా? నువ్వు ఓన్ డిసిజన్ నువ్వు తలుచుకుంటే అక్కడ డిసిజన్ దాన్ని ఎలా క్రాక్ చేయాలో తెలియదా? ఈ రోజు మేడం 1:100 అనేది చేస్తే కనుక ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ ఇదే ఈ రోజు ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో మళ్ళీ ఇదే 5 సంవత్సరాల దాకా ఉద్యమాలు చేయాల్సి వస్తుంది పిల్లలు. మేము ఆస్పిరెంట్స్ అందరం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అవకాశం ప్రభుత్వం ఇంకొకసారి మీరు తీసుకెళ్ళాలన్నా ప్రభుత్వం దగ్గరికి తప్పకుండా అయితే వాళ్ళ కనుక అవగాహన లేకపోతే నన్ను గుర్తు పెట్టుకొని నన్ను తీసుకోపో, నేను క్రాక్ చేపిస్తాను. ఇది బరాబర్ చెప్తున్నా. 29 జీవో తీసుకొచ్చి దానికి దీన్ని ముడి పెట్టేసి 55 జీవో క్యాన్సిల్ చేసి దీనికి ఏది కాదనుకుంటే ఎట్లా మేడం? కుదరదు. అది కంపల్సరీ గవర్నమెంట్ కావాలనే ఈ 60 పోస్టులు పెంచేసి ఈ బడుగు బలహీన వర్గాలు మా ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లు కూడా తగ్గించి మాకు ఏ గ్రూప్ 1 ఉద్యోగస్తులకు మాకు కాకుండా చేస్తుంది ఈ గవర్నమెంట్. అదే చేస్తుంది. గ్రూప్ 2 విషయంలో కూడా అదే. గ్రూప్ 2 విషయంలో కూడా కంపల్సరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు కొత్త వారికి అవకాశం లేకుండా అంటలేను. ఈ రోజు కంపల్సరీ ప్రతి ఒక్కరు డిఎస్సి వాళ్ళు కూడా దాన్ని రాస్తారు. కాబట్టి గ్రూప్ 2 పోస్టులు పెంచి ఇమ్మీడియట్లీగా డిసెంబర్ ఫస్ట్ వీక్ నవంబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ పెడితే 3కి 2కి సేమ్ సిలబస్ కాబట్టి మేము దాన్ని క్రాక్ చేసే విధంగా కంపల్సరీ ఉంటాం. కానీ మీరు ఏది టీఏజీపీసీ చైర్మన్ కానీ దృష్టిలో పెట్టుకుని అతను వెళ్ళిపోతుండు కదా. ఒక నిమిషం మేడం, అతను వెళ్ళిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది సరే ఎప్పుడు తెస్తారు? చైర్మన్ గారు తెచ్చేంత వరకు జాబ్ క్యాలెండర్ రాదు. చైర్మన్ మేము ప్రయత్నిస్తున్నాం, వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం, వాళ్ళని సంప్రదిస్తున్నాం. అంటే ఈ సంప్రదించడానికి 6 నెలలు అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఈ రోజు గుర్తుపెట్టుకుని నేను చెప్పిన మాట 100% ఇది కాకపోతే నేను దేనికంటే దానికుంటా. ఇదంతా ఒక డ్రామాటిక్ గా జరుగుతుంది. కావాలని 10 నెలలు ఉన్నట్టు ఎంపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి గత ప్రభుత్వం ఇచ్చిన 80,000 ఉద్యోగాలలో మమ్మల్ని మొత్తం ఇప్పుడు హరిబరిగా దీంట్లో మొత్తం దించాలని చూస్తుంది. కాబట్టి మీరు నిరుద్యోగుల పక్షాన ఉండి నిరుద్యోగుల పక్షాన మాట్లాడి మీరు చేరదించండి, లేకపోతే మమ్మల్ని తీసుకోపోండి. ఇదే మొన్న 2-3 రోజుల నుంచి మమ్మల్ని సంప్రదించినప్పుడు గత నెల రోజుల నుంచి మేము గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన రోజు నుంచి మేము కలుస్తూనే ఉన్నాం. మమ్మల్ని ఆ రోజు ఎందుకు ఇచ్చేయలేదు? ఆ రోజు నుంచి మమ్మల్ని ఎందుకు కలిపియలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడిపిస్తలేరు? ఇదంతా ఎవరి పేర్లు? వీళ్ళు దొంగలంతా, లఫుడ్ గాళ్ళు. ఇప్పుడు వాళ్ళకే మాటలు వస్తాయి. ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఇట్లనే మాట్లాడుతున్నాం. మేము చాలా గౌరవించే వాళ్ళం వీళ్ళందరినీ. మేము ఒక్కొక్కరం లక్షలు వేల ఖర్చు పెట్టుకొని మేము ఎవరిని ఇది చేయకుండా హిజ్జతోటి చెప్తున్నాం కదా. ఈరోజు లైట్ కింద ఒక్కొక్కరు స్ట్రగుల్ అవుతున్నారు. వచ్చి బయట మీ దగ్గర వచ్చి నువ్వు తిరిగినావు కదా అబ్బాయి, సిగ్గుండాలి నీకు అని చెప్పేసి అంటున్నారు. ఇది వాస్తవం. ఇదేంది? అక్కడ నుంచి మొదలు పెడితే త్యాగరాయ ఈ మనిషి కనబడాడు, ఈ మనిషి కనబడు. ఇప్పుడు ఎర్ర చొక్కా వేసుకున్నాడు, తెల్ల చొక్కా అయిపోయాడు. మళ్ళీ అంటే మళ్ళీ అటేపోయాడు. రండి నా దగ్గర ఏం రాకపోతే మీరు నా దగ్గర రండి, నేను ఇది చేస్తాను. ఇగో ఈ కార్డు ఇది లేకపోతే నా దగ్గర రమ్మని చెప్తాడు. లేకపోతే విద్యార్థులు ఏ ఇష్యూ జరిగినా నా దగ్గర రమ్మని చెప్తాడు. ఏదో జూటాగా నేను లెటర్ రాస్తే నేను ముఖ్యమంత్రి రాస్తే అది కాదు. చేతల్లో అక్కడ మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడి ఈ రోజు ఎవరు దేకట్లేరు మేడం. నిజంగా చెప్తున్నాం కదా, ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్, ఇదే గంటే. కానీ ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉంది ప్రభుత్వానికి. ఏముంది? నిరుద్యోగుల గురించి కంపల్సరీ ఇప్పుడన్నా ఆలోచించాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచుతేనే వాళ్ళకి మంచిది. లేదు ఏదో వాళ్ళు అడుగుతున్నారు కదా ఇదే పోస్టులతో నేను పోస్ట్ పోన్ చేసి నేను రాసుకుంటా అంటే మాత్రం ఇది 100% చెప్తున్నా కదా, వాళ్ళకు మొత్తం నెగిటివిటీ. ఆల్రెడీ నెగిటివిటీ వచ్చింది. ఒక్కసారి మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చిందంటే బ్యాడ్ ఇంప్రెషన్. నువ్వు ఎగ్జిక్యూట్ చేయట్లేవు. రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా వెళ్ళి రాంగ్ ఫీడ్బ్యాక్ చేశారా? లేకపోతే ఎవరైనా మీలాంటి మధ్యగా మామూలు ఫీడ్బ్యాక్ చేశారా? ఎవరు ఏం చేసిండ్రు ఇక్కడ? రైట్, సరే క్లోజ్ చేద్దామని చాలా టైం అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడదామండి. ప్రేమ్ గారు మాట్లాడిన తర్వాత అందరికీ ఒకేసారి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ఆన్సర్ చేద్దరు కదా దయాకర్ గారు.